నాపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇది నాకు పదవి అని కాకుండా పార్టీ నాపై పెట్టిన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు కలిసి కృషి చేస్తానని అన్నారు. నాపై నమ్మకంతో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. పార్టీ బలోపేతానికి తెలంగాణ టీసీసీ కార్యక్రమాలు తప్పకుండా అమలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తన వంతు కృషి చేస్తానని టీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి వేణుగోపాల్ గారికి, తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణ గారికి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారికి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి, బాన్స్వాడి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు గారికి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్ర రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. జై హింద్, జై కాంగ్రెస్. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాల మేరకు మరియు లోక్సభ పక్ష నేత శ్రీ యువ నాయకులు రాహుల్ గాంధీ గారు మరియు సోనియా గారు మరియు ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ రాజకీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రీ ఉమా మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా అగ్రనేత శ్రీ మహమ్మద్ అలీ షబీర్ గారికి మరియు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే యంగ్ అండ్ డైనమిక్ మా మదనన్న గారికి మరియు చుక్కల ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు గారికి, ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి ఏనుగు రవీంద్ర రెడ్డి గారికి, నాకు ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలకు మరియు పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పార్టీ ఏదైతే బాధ్యతలు మాకు అప్పచెప్పిందో దానిని కూచా తప్పకుండా పాటిస్తామని, పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉండి కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నా ముందుండి నడపడానికి పార్టీ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా పాటించి పార్టీ పటిష్టతకు కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డలకు ఫలితం ఉంటానన్న నిదర్శనమే నేను. మొన్న జనరల్ ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ జాయిన్ అయింది నేనే యాజ్ ఎ వైస్ చైర్మన్గా. దాన్ని గుర్తించి మా కష్టాన్ని గుర్తించి మాకు చైర్మన్ పదవి ఇచ్చింది. దాంతోపాటు పార్టీలో నాకు కూడా మంచి సముచిత స్థానం కల్పించినటువంటి పార్టీకి, పార్టీ పెద్దలకు ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. కామారెడ్డి జిల్లాలో ఒకటే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్. ఎన్నుంటే ఇండివిజువల్గా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు వర్గ పోరాటం పార్టీ హైకమాండ్ ఏదైతే నిర్ణయిస్తుందో అదే తుది నిర్ణయం. అది ఏదైనా సరే పార్టీ లైనం దాటి పోయేటువంటి పరిస్థితి ఎవరికి కూడా ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది మర్రి చెట్టు, మేము అందరం కూడా మర్రి చెట్టు కింద ఉన్నోళ్ళమే. ఖచ్చితంగా దాని నీడలనే పనిచేస్తాము. పార్టీ ఆదేశాల మేరకే ముందుకు దాంట్లో ఎటువంటిది కూడా లేదు. అందరం కూడా సమిష్టిగా కష్టపడతాము. లోకల్ బాడీస్ ఏవైనా సరే సర్పంచ్ కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ హైకమాండ్ నిర్ణయం మేరకే ముందుకు పోతాము. ఖచ్చితంగా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పిల్లలకి అన్ని కార్యక్రమాలు పాల్గొంటాం. అఫీషియల్స్ మాత్రం మేము పోరాదు కదా, అన్అఫీషియల్ పార్టీ మీటింగ్లకు కానీ అన్నిటి కానీ మేము అట్టపైతే మర్చిపోతుంది. ఇంకా 6 మందికి చేయలేదు. 13 మాత్రమే భర్తీ చేసినాము. ఇంకా 3 పెండింగ్లు ఉన్నాయి. దాన్ని వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 3 అభ్యర్థులకు టికెట్ ఇచ్చినారు. 3 అభ్యర్థులు కూడా అపజయం పాలైంది. కాబట్టి కొన్ని పార్టీ సిద్ధాంతాల మేరకు ఏంటంటే వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తున్నారు.
మొన్న మనం చూసుకుంటే ఇలియాస్ అన్న విషయాన్ని చెప్తున్నాను. స్టేట్ చైర్మన్లు గతంలో పోల్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ కన్నా కూడా కాంగ్రెస్ పార్టీల మైనార్టీలకే ఎక్కువ మొత్తంలో స్టేట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మీకు వక్ఫ్ బోర్డు కానీ ఉర్దూ కానీ ఇవి కాకుండా కొన్ని మైనార్టీలకు కాకుండా మెజార్టీ పీపుల్కి ఇచ్చేటువంటి గ్రంథాలయ చైర్మన్ కూడా కానీ సిమ్రీస్ కానీ ఇలా మనం చూసుకుంటే దాదాపు వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ శాతం చైర్మన్లు అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాంతోపాటు ఫస్ట్ దఫా ఎమ్మెల్సీలో కూడా కాంగ్రెస్ పార్టీ మైనార్టీకి ఎమ్మెల్సీ ఇచ్చింది. ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఉన్న వ్యక్తులకు ప్రభుత్వ సలహాదారులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏముండదు, 100% మైనార్టీలకు న్యాయం చేసే విషయంలో పార్టీ ముందంజలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వారితో కూడా పార్టీ హైకమాండ్ వారి యొక్క ఆలోచనలు మరియు రాష్ట్రం యొక్క పరిస్థితులు నిర్మించి మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. జనరల్ నుంచి చైర్మన్ కూడా మైనార్టీకి ఇచ్చినాం, 6 మందికి ఇచ్చినాం. మన నిజామాబాద్లో తయారు బైకి ఇచ్చినాం. అట్లా దానికి ఇబ్బంది ఏమి లేదన్న. కాబట్టి ఇంకా కూడా మైనార్టీకి 100% వస్తుంది. స్థాయి నుండి జిల్లా హెడ్ క్వార్టర్ వరకు అందరం కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్తాము. ఏ కార్యక్రమం ఉన్నా సమిష్టిగా చేసి ముందుకు తీసుకెళ్తాము. ఎవరికో ఒకరికి మంత్రి పదవి అన్నటువంటిది మన జిల్లా ఉమ్మడి జిల్లా నిజామాబాద్ నుంచి అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పార్టీ ముంగట నిర్ణయం తీసుకొని పార్టీ హైకమాండ్ మన అగ్రనేతలు కానీ పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని అది డిసైడ్ చేస్తారు. దానికి ఏమున్నది, ఖచ్చితంగా అవకాశం ఉంటుంది మన జిల్లాలో. అన్ని చూసుకుంటే మన జిల్లా కాదు కదా, ఉమ్మడి హైదరాబాద్ కూడా డెఫిసిటే ఉన్నది. హైదరాబాద్ నుంచి కూడా అడుగుతున్నారు, హైదరాబాద్ జిల్లా నుంచి. కాబట్టి ఖచ్చితంగా ఏదో విధంగా ఫుల్ఫిల్ చేయడానికి